హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. రేణు దేశాయ్ ఇక తన పిల్లలకు స్పిరిచువల్ ట్రిప్స్ని అలవాటు చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే చాలా దేశాలు తిరిగానని, ఇకపై మన ఇండియన్ కల్చర్ ట్రెడిషనల్ మన గుళ్ళు గోపురాల్ని తిప్పి చూపించాలని అనుకుంటున్నారట. హైదరాబాద్లో ఉంటే ఎప్పుడు స్కూళ్ళు, ఇల్లు, రెస్టారెంట్లు, కార్లు అంటూ ఇలా తిరుగుతుంటారని చెప్పుకొచ్చారు. అదే కాశీలో అయితే చిన్న చిన్న గల్లీల్లో తిరుగుతారని, ఆటోల్లో ఎక్కారని, స్ట్రీట్ పక్కన దొరికే చిరుతిళ్ళు తిన్నారని, ఆ లైఫ్ ఈ లైఫ్ రెండింటినీ తన బిడ్డలకు చూపించాలని అలా చేశానని రోహిణి దేశాయ్ అన్నారు. డిసెంబర్ చివర్లో కాశీ యాత్రకు వెళ్లామని, కేవలం తాను, అకిరా, ఆద్య మాత్రమే వెళ్లలేదని తెలిపారు. అకిరా ఫ్రెండ్స్, వారి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లామని, అలా వెళ్లడంతో మరింత దగ్గరయ్యామని చెప్పుకొచ్చారు. కాశీలో కొంతమంది తెలుగు వాళ్ళు తమను గుర్తుపట్టారని, వారు తమతో సెల్ఫీలు తీసుకున్నారని పేర్కొంది. ఇకపై ఏడాదికి 2 సార్లు తీర్థయాత్రలు ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యానని రేణు దేశాయ్ తెలిపారు. నెక్స్ట్ కేదార్నాథ్కు ప్లాన్ చేశామని రేణు దేశాయ్ అన్నారు. కాశీలో దేవుణ్ణి కాలభైరవుడు అని కూడా పిలుస్తారని, పెట్స్ని రక్షించమని కోరినట్లుగా రేణు దేశాయ్ తెలిపారు. ఆద్యకు వెకేషన్కు వెళ్తే అక్కడి లొకేషన్లకు షూట్ చేయడం, తర్వాత వాటిని అందంగా ఎడిట్ చేయడం అంటే ఇష్టమని అన్నారు. అందుకే ఆద్య చేసిన అందమైన ఎడిటింగ్ వీడియోల్ని తాను ఇన్స్టాలో షేర్ చేస్తుంటానని రేణు దేశాయ్ తెలిపారు. తాము ఈ కాశీ యాత్రకు డిసెంబర్ చివర్లో వెళ్లామని, అక్కడే కొత్త ఏడాదిని స్వాగతించామని, గంగా హారతిని వీక్షించడం, ఆ ఘాట్లను సందర్శించడం అకిరా, ఆద్యలకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. తాను ఇదివరకు కూడా వెళ్లానని, కానీ తన బిడ్డలతో ఇలా కాశీకి వెళ్లడం ఇదే తొలిసారని అన్నారు. ఇక జ్యోతిర్లింగాల యాత్రను కూడా ఫినిష్ చేయాలని అనుకుంటున్నట్లుగా రేణు దేశాయ్ తెలిపారు.